టికెట్ విషయం వచ్చేటప్పటికి అధిష్టానమే ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటుంది. తాను మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ఎంపీకి వెళ్లమన్నా వెళతానని, అంతిమ లక్ష్యం మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని, ముఖ్యమంత్రి కావాలనేది నా ఉద్దేశం అని అన్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మొదటి నుండి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకి గాని, బస్సు యాత్ర గాని, ఇతర మీటింగ్స్ గాని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ మధ్య కాలంలో టీడీపీ నుండి గొల్లపల్లి సూర్యారావుని వైసీపీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆయన చేరికని నేను స్వాగతిస్తూ ఉన్నాను అని అన్నారు. అయితే టికెట్ విషయంలో నిర్ణయం అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. కానీ ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడిపిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని, రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకువెళ్లాలనేది నా ఉద్దేశం అంటున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో రాజోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పటికీ 8 పైగా లిస్టులు విడుదల చేసిన రాజోలు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తారు అన్నది ఇంకా ఒక స్పష్టత రాలేదు. అలాగే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా అభ్యర్థిని అయితే ఖరారు చేయలేదు. అన్ని నియోజకవర్గాలు ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజోలు నియోజకవర్గం ఎప్పుడూ కూడా రాజకీయాలకి ఒక సంచలనమైన తీర్పు ఇస్తూ ఉంటుంది. అక్కడ అభ్యర్థులు కూడా సంచలనాలని ఆసక్తిని రేకెత్తించే విధంగా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఒకే ఒక్కడు అప్పుల్లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అటు తర్వాత ప్రజలు అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ బాట పట్టినటువంటి రాజోలు ఎమ్మెల్యే, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కూడా గడప గడపకి మన ప్రభుత్వం అంటూ కూడా రాష్ట్రంలోనే అత్యధిక రోజులు ప్రజల వద్దే ఉంటూ ఇప్పటికీ గడప గడప కార్యక్రమంలో పాల్గొంటూ అది ఎన్నికల ప్రచారంగా అందరూ ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళు చేస్తుంటే తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పూర్తిగా కూడా ప్రజల్లో నిచ్చు ఉంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఆ వైసీపీ జెండా మీద నెగ్గిన ఎమ్మెల్యేలు కూడా చేయనటువంటి గడప గడప కార్యక్రమం రాపాక కూడా నిర్వహించారని అధిష్టానం నుంచి కూడా మెప్పు పొందిన ఒకవైపు. తాజాగా సీటు విషయంలో సంబంధించి ఇక్కడలో నియోజకవర్గానికి సంబంధించి కొంతమందిని వైసీపీ పార్టీలోకి ఆహ్వానించిన, టీడీపీ నుంచి వచ్చినా అలా జనసేన నుంచి వచ్చినా ఆహ్వానించినప్పటికీ టికెట్ మాత్రం ప్రస్తుతం అధిష్టానం ముఖ్యంగా జగన్ ఏదైతే రాపాక వరప్రసాద్కే కేటాయిస్తారన్న అధికార సమాచారం ఇంకా వెల్లడి చేయనప్పటికీ పూర్తిగా మళ్ళీ వైసీపీ అధిష్టానం రాజోలు నియోజకవర్గానికి సంబంధించి రాపాక్కే మళ్ళీ కేటాయిస్తారన్న తాజా సమాచారం పూర్తిగా అయితే మనకి పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే దీంతో మనతో మాట్లాడేందుకు ఏదైతే అసెంబ్లీ సీటు కాదు ఎంపీ సీటు ఇచ్చినా సరే నేను పోటీ చేస్తానని తాజాగా ఆయన ప్రకటించిన నేపథ్యం ఈ విషయాలన్నిటిపై క్లారిటీ తీసుకునేందుకు మనతో ప్రస్తుతం రాపాక ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే కాదు తాజాగా అంటే మీ మీద నడుస్తున్న రాజకీయ చర్చ, ఎమ్మెల్యే నుంచి ఎంపీ రాపాక, ఏంటి కథ? పార్టీ ఇష్టం, అది పార్టీ అధిష్టానం వరకు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని నేను చెప్పడం జరిగింది. అంటే ఎమ్మెల్యేగా నేను ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా ఇవాళ గడప గడపతో పాటు బస్సు యాత్రతో పాటు సిద్ధం అన్ని సభలు ఇక్కడ ఉన్నటువంటి ఆసరా మీటింగ్లు అన్నీ కూడా సక్సెస్ చేసాం. 100% ఈ సక్సెస్ అయినాయి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా. ఈవేళ అంటే కొన్ని రాజకీయ సమీకరణాలు అలా మారుతూ ఉంటాయి. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తే తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చేటువంటి నాయకులు ఎవరంటే తప్పకుండా తీసుకుంటారు, అన్ని పార్టీలు తీసుకుంటాయి. అదేవిధంగా గొల్లపల్లి సూర్యారావు గారిని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. అది స్వాగతిస్తున్నాం మేము. ఎందుకంటే మన బలం పెరుగుతుందనేటువంటి ఆలోచనతో మనం స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ నేనంటే శాసనసభ్యుడిగానే పోటీ చేస్తానని చెప్పి ముందు నుంచి ఊహించుకోవడం జరిగింది. అది జరుగుతుంది కూడా. ఈ మధ్యకాలంలో ఎంపీకి వెళ్ళాలని, ఎంపీకి నీకు అవసరమైతే ఎంపీకి వెళ్ళు, ఇక్కడ వేరే వాళ్ళని పెట్టాలని చెప్పేసి కొన్ని సంకేతాలు అయితే నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను స్పందించి అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నాను, నేను ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి వెళ్తా, లేదు ఎమ్మెల్యేగా ఉండమంటే ఎమ్మెల్యేగా ఉంటా. ఇక్కడ ఉన్నటువంటి సర్వే ప్రకారంగా నాకున్నటువంటి ఈ పరిచయాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓటర్స్తో కానీ, ఇక్కడ అందరితోనూ కూడా మమేకమై నేను తిరగడం జరిగింది. ఇక్కడ నేనైతేనే ఈ క్యాండిడేట్కి ఎమ్మెల్యేగా అయితేనే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మిగతా ఎవరు వచ్చినా ప్రజలతో సంబంధాలు లేవు. నేను చాలా కాలం 2 సార్లు మా శాసనసభ్యుడిగా పనిచేశాను. ఇవాళ మనం 3వ సారి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.
నాకు ఎక్కడున్నా ఏ గ్రామం ఈ ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా వరకు కూడా అందరినీ నేను పేరు పెట్టి పిలుస్తాను. అలాగే సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్యలన్నీ కూడా నేను బుక్ మీద రాసుకోవసరం లేదు, నా బుర్రలో ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏ సమస్య ఉంది, కరెంట్ వీక్గా ఉందా, కరెంట్ సమస్య ఉందా అక్కడ, లేదా రోడ్ల సమస్య ఉన్నాయా, అన్నీ కూడా నాకు ఉంటాయి. నా దగ్గర డబ్బులు వచ్చిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో ఆ వర్క్లన్నీ ఏదైతే ముందు చేయాల్సిన పని ఉంటాయో అన్నీ చేసుకుంటూ వెళ్ళడంతో వేళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఆ రకంగానే శాసనసభ్యుడిగా అయితే నాకు మంచి అవకాశం ఉంది. ఇక్కడ అందరితోటి పరిచయాలు ఉన్నాయి. అందరూ కూడా ఇతర పార్టీ వాళ్ళు కూడా నాకు ఓటేసే పరిస్థితి ఉంది. అది అదే క్రొత్త వారు ఇక్కడికి వస్తే ఆ పరిస్థితి ఉండదు. పార్టీకి ఏవైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు పడతాయి తప్పితే క్రొత్తగా వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. అందుకు ఎక్కువగా గెలిచే అవకాశం నాకే ఉంది ఇక్కడ. అందుకు అధిష్టాన వర్గానికి కూడా విషయం తెలుసు. అంటే కొన్ని సమీకరణాలు మారుతున్న కొద్దీ ఎవరైనా క్యాండిడేట్ వస్తే అతను మళ్ళీ ఎక్కడో చోట అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచనలు అయితే జరుగుతాయి. చాలామంది కూడా ఆశావాహులు ఉన్నారు. ఆశావాహులు కూడా టికెట్లకి అప్లికేషన్ పెట్టినటువంటి వారు ఉన్నారు. ఈ అన్నిటి మీద కూలంకుషంగా చర్చించిన తర్వాత పార్టీ ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే పార్టీ కూడా గెలుపు గుర్రాన్ని కోరుకుంటుంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటే పార్టీ తీసుకోదు, పరిగణలోకి తీసుకుంటుంది. పరిగణలోకి తీసుకుని దాని మీద కూడా సర్వే చేసి వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాతే క్యాండిడేట్ నిర్ణయించడం జరుగుతుంది. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను కష్టపడి పనిచేశాను. ఈ నియోజకవర్గంలో అందరితో సంబంధాలు కొనసాగిస్తున్నాను. నాకంటూ గతంలో చూశారు మీరు, జనసేన పార్టీలో అంత వేవ్లో కూడా సునామీ. ఒకప్పుడు మీరు జనసేనలో నెగ్గిన తర్వాత ఇప్పుడు అదే ప్రత్యర్థిగా మీరు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రత్యర్థి జనసేన అయ్యింది. మరి ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అవి ఇక్కడ నుండి అక్కడికి వెళ్తూ ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను వైసీపీకి వచ్చాను, ఇక్కడ పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాను. నాకు అవతల ప్రత్యర్థి ఎవరు? రాజేశ్వరరావు గారు. మొన్న ఆయన వైసీపీ చేశారు, నేను జనసేన. ఇప్పుడు ఆయన జనసేనకి, నేను వైసీపీకి చేస్తూ ఉన్నాను. అది ఈ మారుతూ ఉంటాయి తప్పనిసరిగా. కానీ ఎవరు వచ్చినా వాళ్ళకి సొంత ఓటు అంటూ ఉండదు ఎవరికి కూడా. నాకున్నటువంటి ఈ సంబంధాలు కానీ ఈ ఇక్కడే ఉంటాను నేను. రాజోళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళాం. అందరితోనూ సత్సంబంధాలు ఉంటాయి అన్ని పార్టీ వాళ్ళతో. నాకు ఓటు వేయకపోయినా వాళ్ళు నన్ను కాదనేటువంటి పరిస్థితి ఉండదు, నన్ను స్వాగతిస్తారు. ఇవాళ కేసినపల్లి ఒక మీటింగ్ జరిగింది. కేసినపల్లి సర్పంచ్ టీడీపీ అతను, నేను మీటింగ్లో చెప్పాడు డైరెక్ట్గా, మీకు కావాలంటే మీరు విజువల్స్ ఉంటాయి, మీరు తీసుకోవచ్చేవన్నీ కూడా. అతను ఏం చెప్పాడంటే, వ్యక్తిగతంగా నేను వేరే పార్టీ పరంగా నేను వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ. వ్యక్తిగతంగా చూసుకుంటే మేమిద్దరం సన్నిహిత సంబంధంలో మా మధ్య. ఇక్కడ రాజోలు నియోజకవర్గానికి అందరితో కలిసి వెళ్ళేటువంటి నాయకుడు ఎవరైనా అంటే వైసీపీకి కూడా టికెట్ ఇవ్వాలంటే ఈయనకే ఇవ్వాలి, ఇతనే నాయకుడు అని చెప్పి ప్రతిపక్ష సర్పంచ్ చెప్పడం జరిగింది. ఇవాళ అవన్నీ మీరు తీసుకోవచ్చు, ఉన్నాయి. అది ఇటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ. దాని మూలాన నేను గ్యారంటీ గెలుస్తాను. అధిష్టాన వర్గం ఆదేశించిన మేరకు నేను పోటీ చేసి వాళ్ళు గెలిచి సీటుని గెలుపు సీటుగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాం. అధిష్టాన వర్గం కూడా ఆ మంచి నిర్ణయం తీసుకుంటుందనండి ఆలోచిస్తూ ఉన్నాం. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి రాజోలు నియోజకవర్గంలో ప్రతి రాజకీయ పార్టీకి ఒక చరిష్మా ఉంటుంది, ఒక ఓటింగ్ ఉంటుంది పార్టీని అనుసరించి. ఆ ఓటింగ్ కాకుండా వ్యక్తిగత చరిష్మాతో ఇప్పుడు రాజకీయంలో పూర్తిగా కూడా తాను గడిచిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలోనే ఉంటూ నియోజకవర్గ ప్రజలు వ్యక్తిగతంగా అంటే రాజకీయాలు చేయడానికో రాజకీయాలు వాడుకోవడానికో కాకుండా పూర్తిగా తనకున్నటువంటి వ్యక్తిగత చరిష్మాతోనే ప్రస్తుతం అభివృద్ధి చేస్తూ వచ్చాం. పూర్తిగా కూడా కష్టంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ ఏదైతే సమస్య వస్తే ముందు ఆ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని వెనువెంటనే చూపుతూ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నటువంటి వైసీపీకి సంబంధించి ఇప్పుడు రాజోలు టికెట్ అయితే ఖచ్చితంగా ఇప్పటికే అధిష్టానం తన సర్వేల్లో భాగంగా రాజోలు టికెట్ మళ్ళీ రాపాకకే అంటూ కూడా కొంత సమాచారం బయటకు వస్తున్నా దాన్ని అధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది. అయితే రాజోలు టికెట్ రాపాకే అన్నది పూర్తిగా అధిష్టానం అధికారికంగా ప్రకటించాలి అంటే మరొక 2 రోజులు వెయిట్ చేయవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం.